హలో అండి, నేను నా కలుషుని కలగంట కూర అయితే వండుతున్నానండి. కూరగాయలలో అదో రకం వేసుకొని అనుకుంటే కూర మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. వంకాయలు, బంగాళదుంపలు ఈ సైజు ఉండాలండి. బంగాళదుంపలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా. లేట్ చేయకుండా కూర ఎలా ఉండాలో చూపించేస్తాను. కళాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకోవాలి. సరిపడా ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. టమాటా బాగా మగ్గాలండి. మూత పెట్టేసుకొని మంట మిడిల్లో పెట్టుకోవాలి. టమాటా బాగా మగ్గాలి. ఇప్పుడు టమాటా మగ్గిపోయింది. వంకాయలు వేసేసుకోవాలి. వంకాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకోవాలి. వేసేసుకున్నాక ఒకసారి కూర మొత్తం తిప్పుకోవాలి. ఎందుకంటే అల్లం పేస్ట్ వేసాం కాబట్టి మొత్తం ఒకసారి తిప్పుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు మంట మిడిల్లో పెట్టుకొని ఉడికించాలి. కారం వేసుకోవాలండి. కూరకు సరిపోయిన కారం వేసుకోవాలి. మీరు ఘాటు ఎంత తింటారో చూసుకొని మీకు సరిపడా కారం అయితే వేసుకోండి. నేను 2 స్పూన్లు కారం వేసాను. ఒక లోట నీళ్ళు పోసుకోండి. కొంచెం నేను చూపించిన విధంగా కొద్దిగా చింతపండు తీసుకొని చింతపండు గుజ్జు అందులో పోయండి. పులుసు పోసుకున్నాక ఒకసారి తిప్పుకొని ఇప్పుడు కరివేపాకును కూడా వేసేసుకొని మూత పెట్టేయాలండి. కరివేపాకు వేసినాక తిప్పకుండా మూత పెట్టండి. మంట హైలో పెట్టి చక్కగా గ్రేవీ అంతా దగ్గరకు వచ్చేంతసేపు ఉడికించాలి. ఇప్పుడు బంగాళదుంపలు వేసాం కదండి, అవి ఉడికినాయో లేదో ఒకసారి చూసుకోనున్నాం. బంగాళదుంపని ఇలాగా నొక్కి చూడండి. ఇలా గనక చక్కగా 2 ముక్కలుగా అయిపోతే ఉడికిపోయినట్టే. మీకు డౌట్ రావచ్చు, ఉడకబెట్టుకొని వేసుకోవచ్చు కదా అనుకోవచ్చు. కానీ ఉడకబెడితే కూర అంతా నజ్జుగా అయిపోతుంది. ఇలాగా ఉడకపెట్టకుండా కనుక వేసుకుంటే చక్కగా బంగాళదుంప బాగుంటుంది. గ్రేవీ అంతా దగ్గరికి వచ్చేసింది. ఆయిల్ ఇలాగా బయటకు వచ్చింది చూసారు కదా. కూరలో నుంచి ఆయిల్ బయటకు వచ్చినప్పుడు కూర అయితే కరెక్ట్గా ఉడికిపోయినట్టు. ఇంకా స్టవ్ కట్టేసుకోవటం.
ఈ కూర చపాతీలోకైనా బాగుంటుంది, అన్నంలోకైనా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. చూసారు కదా, చాలా సింపుల్గా అయిపోయి వంకాయ బంగాళదుంప కలగలుపు కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో వంకాయ బంగాళదుంప కూర మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి.